నమస్తే, మీరు చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. వెల్కమ్ టు జీరో అవర్. జీరో అవర్లో పోయి ఇవాళ ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. ముఖ్యంగా ప్రజాపాలన దరఖాస్తులు రోడ్ల పాలవుతున్నాయి. రోడ్ల పాలైన ఫోటోలు నిన్న ఇవాళ అన్ని పేపర్లో కూడా అచ్చువేశారు. ఎందుకు ప్రజాపాలన రోడ్డెక్కింది? ఏజెన్సీల చేతికి గ్యారంటీల డాటా ఎందుకు పోతుంది? నిన్న మొన్నటి వరకు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికార పక్షంలోకి వచ్చాక ఎందుకు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిందనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల మీద యావత్ తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ ప్రజానికం అనేక ఆశలు పెట్టుకుంది. తాము దరఖాస్తు చేసుకుంటే తమకు 6 గ్యారెంటీలు వస్తాయని, తమకు దరఖాస్తు చేసుకుంటే రకరకాల పథకాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఇటీవల ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీకి అటు విన్నా వినకున్నా కాంగ్రెస్ పార్టీకి గుద్ది మరి ఓట్లేశారు. కానీ ఇవాళ లబ్ధిదారులకు అంటే పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులు రోడ్ల మీదకి వెళ్ళడం కొంత ఆందోళన కలిగిస్తుంది. పాపారావు గారు నమస్కారం. ఇవాళ అన్ని పేపర్లు చూసేసరికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఎందుకు ప్రజాపాలన దరఖాస్తులు ఇంత నెగ్లిజెన్స్గా ఉంటున్నాయంటే ఇది నెగ్లిజెన్స్కి పరాకాష్ట కాదా? అంటే అప్లికేషన్ తీసుకోవటం ప్రాసెస్సే హడావిడిగా, అది కూడా ఎలా అంటే ఆ ఫార్మాటే సరిగ్గా లేదు. నిన్న కూడా మాట్లాడుకున్నాం, అప్లికేషన్ ఫార్మాట్లోనే ఉండాల్సిన కాలమ్స్ లేవు. పైగా ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి రైతు బంధు ప్లస్ ఆసరా పెన్షన్లు వీటికి సంబంధించినటువంటి వాళ్ళకి అవసరం లేదని తర్వాత ఫేజ్లో చెప్పారు. చాలా సందర్భాలు ఇక్కడ మనం వింటానే ఉన్నాం. హరీష్ రావు గారు కూడా టీవీలో చెప్తున్నారు కదా చాలా చోట్ల, ఏమని గైడ్లైన్స్ లేకుండా ఎలా అప్లికేషన్లు కాల్ఫర్ చేస్తారని. గైడ్లైన్స్ ఉండాలి కదా, గైడ్లైన్స్ ఎవరెవరు అప్లై చేయాలి, దేనికోసం చేస్తున్నాం ఏమీ లేకుండా, అంటే జస్ట్ ఇన్ ఆర్డర్ టు కన్సోల్ ద పీపుల్ మేము చేస్తామన్నాం కాబట్టి పలానా తారీఖు లోపు ఏదో చేస్తున్నట్టు హడావిడి చేశారు. తర్వాత హడావిడి కార్యక్రమం ఎక్కడేమైంది, ఒక బైక్ వెనక కట్టుకెళ్తున్నటువంటి ఈ అప్లికేషన్లన్నీ కలిసి ఎక్కడో జారిపోయి మొత్తం ఆ సనత్ నగర్ ఫ్లైఓవర్ ఎక్కడో ఆ ఫ్లైఓవర్ మీద చల్లా చెదురుగా పడిపోతే జనాలుగా గోల్ తీసి చూస్తే ఈ అప్లికేషన్లు అయ్యి. అంటే ఏంటి పరిస్థితి, ఇంకెన్ని మిస్ అవుతున్నాయి అంటే నేనని ఇప్పుడు ఈ రకమైనది అంటే చాలా సందర్భాల్లో ప్రభుత్వ రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పడం చూసాం కానీ ఈ రకంగా పూర్తిగా అసలు అంటే అది చాలా విచిత్రమైన సందర్భం. ఎందుకంటే ఆయన మొత్తం ఆ కాగితాలు ఇక్కడ పోయినాయి, ఇంకెన్ని చోట్ల ఎన్ని పోయినాయి, ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రైవేట్ వాళ్ళకి ఆపరేటర్కి ఇచ్చారు. ప్రైవేట్ ఆపరేటర్ దీన్ని ఎంటర్ చేస్తాడు సిస్టంలో ఎంటర్ చేస్తాడు. ఇంతకుముందంతా ఆరోపణ ఏంటి, విదేశీ ఏదో ఫిలిప్పైన్స్లో ఇక్కడ మేనేజ్ అవుతుంది కదా, వాళ్ళ చేతిలో డేటా అంతా పోతుందని. ఇప్పుడు ప్రైవేట్ వాడు ఎవడు మరి, నీ ప్రభుత్వం చేతిలో లేదు కదా, ప్రైవేట్ వాడు ఎక్కడికైనా అమ్ముకుంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నా ఎయిర్టెలే ఉంది, దీన్ని ఎవరు డేటా అమ్ముతున్నారో తెలియదు, నా ఫోన్ నెంబర్ ఎక్కడికెక్కడికో పోతే ఎవరెవరో ఫోన్ చేస్తారు. డేటా అమ్ముకుంటేనే కదా పోయేది, ప్రైవేట్ వాడు డేటా అమ్ముకుంటున్నాడు. బహుశా బిఎస్ఎన్ఎల్ సంగతి అయితే నాకు తెలియదు, ఎవరైనా అమ్ముకుంటున్నారో వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయో, కానీ ఏంటంటే ప్రైవేట్ వాడు అయితే మాత్రం డేటా అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే నా ఎయిర్టెల్ ఫోన్కో నా ఇంకో ఫోన్కో ఏమవుద్ది, నా వాళ్ళు డేటా అమ్ముకుంటే ఎవరు అమ్ముకుంటే వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు నాకు యాడ్లను లేకపోతే ఇంకోటి కొనండి, అది అమ్మండి, ఇదండి ఇవి వస్తాయి. ఓవరాల్ ఏంటంటే ప్రైవేట్ వాటితో ఎక్కడైనా రిస్క్ అనుకున్నప్పుడు అసలు ఇట్లాంటిది ఒకటి కాగితాలు ఏరుతున్నారు కనపడుతున్నాయి కదా, ఇదనమాట. అంటే ఇప్పుడు అంటే జనం జీవితాలు గాల్లో పెట్టి, నా ఎల్ఐసి సింబల్ ఉంది కదా గాల్లో పెట్టి, జనం జీవితాలు గాలిలో పెట్టిన దీపాలు లాంటి ఉంటాయి పోతాయి అనే లెక్కలోకి వచ్చినట్టు ఉంటుంది రాజకీయ నాయకులు. అంటే పూర్తిగా మోసం. తర్వాత అధికారంలోకి వచ్చాము, మీ అధికారంలోకి రావడమే పరమావధి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ జరిగినా ఏం చేసినా పర్వాలేదు అంతే ఉంటుందా? ఇది ఉట్టి అధికారమే కాదు, నేను ఎప్పటి నుంచో కూడా ఇదే వాదన చేస్తున్నా. తెలంగాణలో ఈరోజు జరుగుతుంది ఏంటంటే సంక్షేమం వర్సెస్ యాంటీ సంక్షేమం. ఇప్పుడు ఒక సంవత్సరం బడ్జెట్ ఉంది ప్రభుత్వానికి, ఒక సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని బడ్జెట్లో పంచుతారు జనానికి. పంచేటప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎక్కువ వాటా ఇస్తుంది, సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టింది. అది చాలామందికి నచ్చట్లా. ఉచితాలనే పేరు మీద పెద్ద చర్చ జరుగుతుంది, వీళ్ళంతా చర్చలు లేపెడుతుంది. ఎందుకంటే వసూలైనటువంటి డబ్బుని ఎక్కువ భాగం అదానీలకో అంబానీలకో లేకపోతే ఇంకో కార్పొరేట్కో కట్టబెట్టాలి తప్పితే జనానికి ఇవ్వటం ఏంటనేది ఒక తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి ఇది. దీని వెనక ఉన్నటువంటి ప్రపంచ బ్యాంక్ ఆలోచన విధానం ఒకటి ఉంది. ప్రపంచ బ్యాంకు ఉద్దేశంలో ఏంటంటే సబ్సిడీలు జనాలకి ఇవ్వకండి, పేదవాళ్ళకి ఇవ్వకండి, పైన ఉన్న వాళ్ళకి ధనవంతులకు కనుక ఇస్తే కనుక వాళ్ళు పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వస్తాయి, కింద వాళ్ళకి ఇవ్వకండి అనేది వాళ్ళ లెక్క. అదే లెక్కలో అందుకని ఏంటంటే పైకి ఎన్ని చెప్పినా, ఎన్ని తాత్విక సిద్ధాంతాలు, ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినా అంతిమంగా ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎక్కడ జరిగినా ప్రజలకు ఇవ్వాలా, పై వాళ్ళకి ఇవ్వాలా, ఇదే ఘర్షణ. మీరు ఎక్కడైనా తీసుకోండి.
అందుకని దీనిలో జరుగుతుంది ఏంటంటే ప్రజల పైవాళ్ళకి ఇవ్వాలనుకున్న వాళ్ళు, మనసులో పైవాళ్ళకి ఇవ్వాలని ఉన్న వాళ్ళు, ఎందుకంటే రేవంత్ రెడ్డి బయటపడ్డాడు చాలాసార్లు కరెంటు గురించి, రైతు బంధు గురించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది చాలా రకాల. అందుకని పైవాళ్ళకి ఇవ్వాలని ఆలోచన విధానం ఉన్నవాళ్ళు ఈరోజు పైచేయి సంపాదించారు. ఎలా చెప్పారు? ప్రజల భాషలో వచ్చారు వాళ్ళు పైకి. ప్రజల భాషలో ప్రజలకు ఉన్నటువంటి కొన్ని అసంతృప్తులు ఎక్కడైనా ఉంటాయి. వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇంకా చేయాల్సింది మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఉంది కదా, చేయాల్సింది ఎప్పుడూ ఉంటుంది, చేసింది చాలా ఉంది, కానీ ఆ పైన ఉన్నటువంటి ఆ గ్యాప్లో చొరబడి ఇది చేయలేదు